బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. బతుకమ్మ పాటల్లో పురాణాలు ఉంటాయి, బతుకు చిత్రం ఉంటుంది, మన సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. సమాజంలో మంచి చెడుల్ని చెప్పడానికి బతుకమ్మ పాటలు దోహదం చేస్తాయని కరీంనగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం మహిళలు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీజే పాటలకు యువత అలవాటు పడ్డారని, తెలంగాణ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అస్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. పూర్వీకులు చెప్పిన సనాతన ధర్మంలో ఉన్న విలువలతో కూడిన కోలాటాలు చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడే రోజులు మళ్లీ రావాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు తమ్శెట్టి మంజుల. సాంప్రదాయ పద్ధతిలో ఆడుకోవాలని ప్రకృతి నుంచి వచ్చే పువ్వులు విడివిడిగా దొరికే తంగేడు, తర్వాత గునుగు, పట్టుకుచ్చు విడివిడిగా 10 రకాల పూలను కలుపుకొని 10 రోజులు బతుకమ్మ సెలబ్రేషన్ 9 రోజులు చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా అందరితో అక్క చెల్లెలతో కలిసి అందరూ అమ్మమ్మ నానమ్మ అందరి ఇండ్లకు ఊర్లో సంబరాలు జరుపుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరినీ కలుసుకుంటూ పోవడం అనేది సాంప్రదాయ పద్ధతిని కలుపుకుంటూ ఆడుతున్నాం. కాబట్టి బతుకమ్మ ప్రతి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడానికి ఆడవాళ్లకు ఉత్సాహంగా ఉండే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకునిస్తుంది కాబట్టి ఆడవాళ్ళు సాంప్రదాయ పద్ధతిలో వచ్చి చేతు కలుపుతూ నేనున్నానని చెప్పుతూ ఆట ఆడుతూ బతుకమ్మ ఆడుతున్నారు. శ్రీకృష్ణవాడలో ఉయ్యాలో తులసి పుట్టిందంట ఉయ్యాలో, శ్రీకృష్ణవాడలో ఉయ్యాలో తులసి పుట్టిందంట ఉయ్యాలో, వాడలో ఉయ్యాలో తులసి పుట్టిందంట ఉయ్యాలో, శ్రీ వైష్ణవని ఏటి ఉయ్యాలో మొలక మొలచిందంట ఉయ్యాలో, శ్రీ వైష్ణవని ఉయ్యాలో మొలక మొలచిందంట ఉయ్యాలో, శ్రీ వైష్ణవని ఏటి ఉయ్యాలో మొలక మొలచిందంట ఉయ్యాలో, శ్రీ వైష్ణవని ఉయ్యాలో మొలక మొలచిందంట ఉయ్యాలో, తినుమంత్రమని ఏటి ఉయ్యాలో తీగ వారిందంట ఉయ్యాలో. నా పిల్లలకి నేను చిన్నప్పుడు ఆడుకున్న బతుకమ్మ ఉయ్యాల పాటలు నేర్పిస్తూ వాళ్ళని కల్చర్ కి ఇంట్రడ్యూస్ చేయడం చాలా బాగుంది. ఇన్ని రోజుల మధ్యలో దాండియా అని గర్బా అని వేరే కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకున్నాము. అది కాదు మన కల్చర్, మన బతుకమ్మ, మన కల్చర్ మన చేతులతో ఆడడం వల్ల ఆక్యుపెంచర్ చాలా హెల్దీ ఉంటది అనేది మన పురాణాల్లో శాస్త్రాల్లో రాసున్నది. అందుకే చేతులతో ఆడడం అనేది మన సంస్కృతి. అదంతా పోయి వేరే వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్. మళ్ళీ మనం చేతులతో ఆడుతూ మంచి ఉయ్యాల పాటలు పాడుతూ, ఉయ్యాల పాటల్లో ఎంతో జీవితాన్ని రచించారు. ఇప్పుడు ఒక జనకుని ఇంట్లో ఉయ్యాలో, సత్య జనకుని ఇంట్లో ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పురుడిల్లు కోరింది ఉయ్యాలో. ఒక రామాయణం గురించి రాశారు. ఒక జనకుడికి సీతాదేవి పుట్టింది, ఎవరొచ్చారు, ఆమెని స్వయంవరానికి ఎవరొచ్చారు, ఏ రాజులు ఎవరు, ఆమె రాముడి తమ్ముళ్ళు ఎవరు, అన్ని ఆ పాటలో వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఆ పాట అనేది ఒక పాపకు నేర్పిస్తే మొత్తం వచ్చేస్తుంది. పూలతోని దేవుణ్ణి కొలిచే మన సంస్కృతిలో పువ్వులనే దేవతగా మార్చి కొలిచే మన సంస్కృతి చాలా గొప్పది. రోజులు జ్యోతినగర్ ఆడపడుచులు అందరం కలిసి 9 రోజులు బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం. ఆడపడుచుల అందరికీ ఏంటంటే బతుకమ్మ అంటే చాలా ప్రీతికరం, చాలా ఇష్టము. ఇప్పుడు మేము ఏంటంటే డీజే సౌండ్స్ అలా ఏమీ కాకుండా మా ఓన్గా మాకు తెలిసిన పాటలు మాత్రమే బతుకమ్మ ఉయ్యాల పాటలు పాడుకుంటున్నాము. అమ్మమ్మలు, నానమ్మలు, నా తోటి అక్క చెల్లెళ్ళు, అమ్మ ఏంటంటే గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, చామంతి, బంతిపూలు అన్నీ కలిసి బతుకమ్మ అనేది అందరం ఒక దగ్గర ఉండి బతుకమ్మ అనేది చేసుకున్నాం మేము ఈరోజు. బతుకమ్మ పాటలు బతుకమ్మ అనేది అంటే ఉంటుంది కానీ బతుకమ్మ పాటలు అంతరించిపోయి ఇప్పుడు యూత్ అంతా దాండియా ఆడుతున్నారు. అలా కాకుండా మేము ఈరోజు దాండియా కాకుండా అందరం కలిసి ఓన్లీ బతుకమ్మనే ఆడుకుందామని అనుకున్నాము. రమ 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 వియాలో రమణి శ్రీ రమ వియాలో. శివునికి సంబంధించింది, గౌరీదేవికి సంబంధించింది, దుర్గామాతకు సంబంధించింది, గౌరమ్మకు సంబంధించింది, తంగేడు పువ్వుకు సంబంధించింది, అలా పాటలు పాడుకుంటున్నామండి. బతుకమ్మ పండగ అంటే అందరు పూలతోటే పేరుస్తున్నారు, ఆడుతున్నారు. కానీ దాని అంతరార్థం ఇంకొకటి ఉంది. మన బ్రతుకుతోటి ఉండే పండగ ఇది. మన బ్రతుకుల్లో
కడుపులో ఎన్ని ఉన్నా కానీ బయట ప్రపంచానికి పువ్వులకు ఎట్లా పెట్టి బతుకమ్మను లోపల కడుపులో ఏవో వేసి బయట పువ్వులతో ఎట్లా అందంగా వేరుస్తామో మన జీవితం కూడా ఇంట్లో ఎన్ని బాధలు బాధ్యతలు ఏవి ఉన్నా కానీ బయట నవ్వుతూ అందంగా ఉండడమే ఇది బతుకమ్మ పండగ. దీనికి ఇంకో అర్థం అది అందరికీ తెలియక బతుకమ్మ పూలు అనే అనుకుంటారు కానీ నిజమైన జీవితార్థం అది. అందరికీ ఆమె ఈ సాంప్రదాయం అంతా అంతరించిపోతుంది. పిల్లలకు ఎవ్వరికి కూడా తెలవట్లేదు, పాటలు తెలవట్లేదు, ఆట తెలవట్లేదు, పాటలో ఉన్న అసలు నీతి ఏంటిదో తెలవట్లేదు. ఇప్పుడు ఆ పాటలో ప్రతి పాటలో ఒక నీతి ఉంటుంది. మా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నేర్చుకునేటివి ఉంటుంది. ఇందాకే చెప్పారు ఒక పాట, ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి, ఇంట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్లా ఆదరించాలి అనేది. అలాంటి పాటలు ఇప్పుడు అస్సలు ఎవరు చెప్పడం లేదు, అనడం లేదు. అలాంటివి ఉంటేనే మన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సంసారాలు సాంప్రదాయాలు అన్నీ నిలబడతాయి, సంస్కృతి కూడా ఉంటుంది. అందుకు ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఈ సంఘం తరఫున ఈరోజు ఇలా ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ జ్యోతినగర్లో ఉండబట్టి 20 years అవుతుంది. ఇక్కడ ఉండడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా. మాకు ప్రతిసారి సత్సంగం అనేది జరుగుతుంది. అదే విధంగా మనకు సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చాలా అన్నీ నేర్పుతారు, మాకు అన్నీ చెప్తూ ఉంటారు. అందరూ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. వినాయకుని కానీ అన్నీ సెలబ్రేషన్ చేసుకున్నాం. బతుకమ్మ సంబరాలు కానీ అన్నీ చాలా బాగా జరుపుకుంటాం. మేము ఉగాది కానీ అన్ని సంబరాలు చేసుకుంటాము. ఈ తర్వాత అందరం కలిసి మెలిసి సాంప్రదాయబద్ధంగా ఉంటాము. ఇప్పుడు మనం ఈ బతుకమ్మ సంబరాలు చేయడం ఎందుకంటే అందరికీ చేయడం, పాటలు పాడుకుంటూ దాండియా అది ఇది నేర్చుకుంటూ దీని గురించే అనుకుంటారు కానీ మన సంప్రదాయంగా చప్పట్లు కొట్టడము, మన ఆక్యుపెంచర్ ఎలా ఉంటుంది, చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతూ ఎలా ఉంటుంది అనేది తెలియట్లేదు. ఆ గంతులేస్తూ ఉంటే అవుతుంది కావచ్చు, కానీ ఇప్పుడు మన ఈ సాంప్రదాయ పద్ధతిలో ఆడడం తక్కువ అయిపోయింది. అందుకే మేము ఈ సాంప్రదాయ పద్ధతిని ఇంకా కొనసాగించాలని మేము ఇలా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ అందరం ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.